హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మనం ఈ రసం పెట్టామే అంటే టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో చేస్తే మాత్రం నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంది. ఇది ఎక్కడదంటే పెద్దవాళ్ళ స్టైల్ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ చిన్న వయసులో ఈ టైప్లో ఎక్కువ శాతం చేసుకునే వాళ్ళండి. అంటే విలేజర్స్లో ఎక్కువ శాతం ఏంటంటే తోటలోకి పోయే సమయంలో వాళ్ళకి తొందరగా మంచి రెసిపీ కావాలి, అది మంచి టేస్టీగా ఉండాలి, దాన్ని ఎలా చేయాలని ఈ టైప్లో ఎక్కువ శాతం చేసుకొని తినేవాళ్ళండి. నేను కూడా నా చిన్నప్పుడు ఎక్కువ సార్లు ఇది తిన్నానండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. దాని గురించి ముందుగా ఒక 2 ఉల్లిపాయలు తీసుకునేసి వాటిని శుభ్రంగా మీద ఉన్న పొట్టు తీసేసి ఆ తర్వాత ఈ తొడిం భాగంలో ఉండే ఈ గడ్డనైతే తీసేసుకోవాలి. ఓకేనా? తీసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కానీ ఈ పచ్చి పులుసు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే దాన్ని పచ్చి రసము అంటారు, పచ్చి పులుసు అని కూడా అంటారండి. అందుకనే ఫస్ట్ నేను రసం అని చెప్పాను. ఇప్పుడు ఈ పచ్చి పులుసుని మిస్ మాత్రం కావద్దండి. సెకండ్ బై సెకండ్ ఇది మంచి హెల్దీ అయిన ఫుడ్. ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ బై సెకండ్ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఈ టైప్లో చేసుకొని తినండి. టేస్ట్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా చేసుకునేసి గ్లాస్లో పోసుకొని స్పూన్తో అలా కొంచెం కొంచెంగా తాగుతుంటే ఆ రుచి ఉందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆ టేస్ట్ అనుభవించి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసిన ఉల్లిపాయల్ని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇలా నేను సన్నగా పొడవుగా ఈ టైప్లో కోసానండి. ఈ టైప్లో చేసుకుంటే దీనికి చాలు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఒక పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. నేనైతే ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి, చాలు. ఇవి స్పైసీని బట్టి మనం తీసుకోవాలి. ఓకేనా? కొంచెం స్పైసీ తక్కువ ఉంటే మాత్రం ఒక ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. ఈ కొంచెం కారం ఉన్నాయండి, అందుకోసం అనేసి నేను ఒక 5 తీసుకున్నాను, సరిపోతాయి అనేసి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఒక పోర్కుతో ఈ టైప్లో గుచ్చుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ విధంగా కాల్చుకోవాలండి. ఇంకా కట్టెల పొయ్యి ఉన్న ఆ నిప్పుగల్లులు ఉంటాయి చూశారు, ఆ నిప్పుగల్లుల మీద కొంచెం అటు ఇటు కాలిస్తే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ స్టవ్ మీద కన్నా కూడా ఇంకా కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కాలిస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్టవ్ మీద నేను కాల్చి ఈ టైప్లో రెడీ చేశానండి. ఇలా కాల్చిన తర్వాత ఈ తొడియాలు అయితేనేమో ఖచ్చితం తీసేసుకోవాలి. ఈ ప్రతి పచ్చిమిరపకాయ కూడా తొడియాలు తీసేసుకొని ఇవి రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే చింతపండు అండి. నేను దాదాపు అంటే ఒక చిన్న బాల్ ఉంటుంది చూసా, టెన్నిస్ బాల్, అది ఆ సైజులో అంటే ఒక పిడికిడండి చింతపండు. ఆ సైజులో చింతపండుని ఒక 10 నిమిషాల సేపు అయితే నానబెట్టాను. ఓకేనా? ఆ చింతపండుని ఒక 10 నిమిషాలు నానితే ఈ టైప్లో మెత్తగా గుజ్జులాగా, మనం ఇలా అనగానే గుజ్జులాగా వస్తుందండి. ఇప్పుడు ఆ చింతపండుని కాస్త అలా పిసికి ఒక బౌల్లోకి ఈ టైప్లో వంచేసుకోవాలి. ఇంకా జాలి ఉన్న జాలి సహాయంతో కూడా ఉంచుకుంటే ఆ తోడకలు నలకలు కూడా పడకుండా ఇంకా బాగుంటుంది. ఓకేనా? మనకి ఎంత అవసరమో అంత ఈ చింతపండుతోనే నీటిని ఈ టైప్లో పిసుక్కుంటూ ఒక బౌల్లోకి అయితే వంచుకోవాలండి. ఆ విధంగా వంచుకున్న తర్వాత ఇప్పుడు కాల్చిన పచ్చిమిరపకాయలు వేసేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అంటే ఈ చింతపండు ఈ నీటికి సరిపోయేంతంటే దాదాపు 1.5 స్పూను పడుతుంది. కరివేపాకు అది కూడా ఒక పిడికిడండి వేసేసుకోవాలా. కరివేపాకులో 2 రకాలు ఉంటాయి కదండి, వాటిలో కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది. ఆ కరివేపాకుని తీసుకోవాలండి, మంచి గుమాలిస్తుంది. అది ఎలా అంటే మనం ఈ టైప్లో పిసుకుతాం చూడండి, ఈ పిసికినప్పుడు ఆ కరివేపాకులో ఉండే ఫ్లేవరు ఇంట్లోకి వచ్చి మంచి వాసనతోనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ అంటే ఈ ఉల్లిపాయ కట్ చేసిన వాటిని కూడా ఈ టైప్లో బాగా పిసకాలండి. పిసికితే అవి నలిగి అందులో ఉన్న రసం కూడా ఈ పులుసులో కలిసి అద్భుతంగా ఉంటుందండి. ఈ టైప్లో మనం బాగా పిసికి ఈ పచ్చి పులుసుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంతే కదండో, ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. ఈ టైప్లో దీన్ని కలిపి రెడీ చేసిన తర్వాత ఇప్పుడు కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకున్నాం. వేసిన తర్వాత కొంచెం
వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి వెల్లుల్లిపాయలను కొంచెం అలా ముక్కలు నలిపి అందులో వేసేసుకొని కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా, సన్న మంట మీద వీటిని కాస్త ఎరడాలుగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు 2 లేదా 3 ఇలా మధ్యలోకి ఈరిసి అందులో వేసేసుకునేసి వీటిని కూడా కొంచెం కలర్ మారనివ్వాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కరివేపాకండి ఒక 2 రెబ్బలు అలా దూసి అందులో వేసి చిటికెడు పసుపు వేసుకునేసి కొంచెం అలా చిటపట్లాడనివ్వాలి. ఇలా చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ పోపు అన్నది తీసుకుపోయి ఈ పచ్చి పులుసులో పోసుకోవాలి. పోసిన తర్వాత ఇప్పుడు గంటి సహాయంతో ఈ టైప్లో బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత ఈజీయో దీన్ని చేయడం, చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చింతపండు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నామంటే ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఈ టైప్లో తయారు చేసుకునేసి వేడివేడి అన్నంలోకైనా ఇంకా సద్దన్నంలోకైనా సరే టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, అంత బాగుందండి. ఓకేనా, ఈ టైప్లో తయారు చేసుకునేసి ఇంకా ఒక కప్పులో కానీ గ్లాసులో కానీ పోసుకొని ఒక స్పూన్ తీసుకునేసి అలా కొద్దిగా చిప్ చేస్తూ అలా తాగుతుంటే రుచి ఉంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. అలా చేసుకుని ఒక్కసారి తాగి చూడండి, మీరే అంటారు సూపర్ అంటే సూపర్గా ఉందని. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వాళ్ళు మాత్రం వదిలే పెట్టరండి, అంత మంచి సూప్ అండి ఇది. ఓకేనా, ఈ టైప్లో చేయండి, మంచి హెల్దీ అయిన ఫుడ్, ఆరోగ్యం కూడా చాలా దృఢంగా ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ట్రై చేయండి.